ఏపీలో మొత్తం చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్న ఉద్యోగులంతా కూడా ఏకతాటిపైకైతే రావడం జరుగుతుంది. సో, ఒక ఉద్యోగి మరణంతో మొత్తం ఉద్యోగులందరూ కూడా ఏకమయ్యారు. ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడికి వ్యతిరేకంగా ఫాట్తో నిరసనలైతే చేపట్టబోతూ ఉంది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్పై విద్యార్థులు దాడికి పాల్పడడం, గుండెపోటుతో ఆయన మృతి చెందిన ఘటనపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫాడో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలైతే తెలిపారు. మండల, జిల్లా విద్యాధికారులు, ఆర్డీఓలు, కలెక్టర్లు కూడా వినతిపత్రాలు సమర్పించారు. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసిన ఘటన కలచివేసిందని ఫాడో చైర్మన్, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాసు, చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పాఠశాల ఆవాస ప్రాంతాల్లో గుట్కా, గంజాయి సంస్కృతి ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఈ విష సంస్కృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, దోషులను శిక్షించాలి, ఎజాజ్ కుటుంబానికి న్యాయం చేయాలి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు ఎజాజ్ మృతిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా ఒక తాటిపైకి అయితే వచ్చి ఆయనకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.